బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. ఇప్పటికే ఏపీలో వరుసగా పలు పోలీస్ స్టేషన్లో దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై కఠిన చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేస్తూ ఏలూరు, కృష్ణా జిల్లా గుడివాడ, శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. ఇప్పటికే ఏపీలో వరుసగా పలు పోలీస్ స్టేషన్లో దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై కఠిన చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేస్తూ ఏలూరు, కృష్ణా జిల్లా గుడివాడ, శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు చేసేందుకు గాను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లిన పోలీసులు దువ్వాడ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దువ్వాడకు నోటీసులు ఇచ్చి విచారణకు రామంటారా లేకపోతే అరెస్ట్ చేస్తారనే దానిపై కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లోని దువ్వాడ మీద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కృష్ణా జిల్లా గుడివాడ, అట్లాగే ఏలూరు జిల్లా శ్రీకాకుళంలో కూడా దువ్వాడ మీద జన సైనికులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలోని వ్యాఖ్యలు చేయటం, దాంతో పాటు కొన్ని కఠినమైన పదజాలంతో ఆయన మీద విమర్శలు చేశారంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద జన సైనికులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం వరుసగా చూసినట్లయితే ఎవరైతే నోరు పారేసుకొని తీవ్రమైన విమర్శలు చేశారో ఆర్జీవి కావచ్చు, దాంతో పాటు వల్లభనేని వంశీ, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి మీద కూటమి ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది. ఇందులో భాగంగానే దువ్వాడపై కూడా త్వరలోనే చర్యలు ఉంటాయనేది మాత్రం ఇప్పటికే జన సైనికులు చెప్తూ ఉన్న నేపథ్యంలోని తాజాగా ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్తున్న పరిస్థితి చూసినట్టయితే దువ్వాడను అరెస్ట్ చేసేందుకే వెళ్తున్నట్లుగా మనకి ఒక చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్లో నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లోని దువ్వాడ మీద కేసులు నమోదైన నేపథ్యంలోని దాని పరిగణలోకి తీసుకుని పోలీసులు ఆయన మీద చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఏ జిల్లాకు సంబంధించిన పోలీసులు వెళ్లారు దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని అక్కడ అచ్చెన్నాయుడు కావచ్చు, దాంతో పాటు సీఎం చంద్రబాబు, లోకేష్ పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ, దాంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేశారంటూ జనసేన నేతలు అక్కడ శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ లో దువ్వాడ మీద కేసు నమోదైంది. ఆ తర్వాత తాజాగా ఇటీవల జరుగుతున్న బడ్జెట్ సెక్షన్స్ లోని బయట మీడియాతో మాట్లాడుతూ దువ్వాడ పవన్ కళ్యాణ్ మీద, డిప్యూటీ సీఎం మీద తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారు, రోజుకింత తీసుకుంటున్నారంటూ కూడా కొన్ని అర్ధంతం లేని ఆరోపణలు చేస్తూ దువ్వాడ నోరు జారిన పరిస్థితి ఉంది. ఈ దువ్వాడ కామెంట్స్ మీద తీవ్ర స్థాయిలోని జనసేన కూడా స్పందించింది. జనసేన నేత, సీనియర్ నేత, మంత్రి నాదెళ్ల మనోహర్ కావచ్చు, పార్టీకి సంబంధించిన కీలక నేతలు, దాంతో పాటు కార్యకర్తలు కూడా దువ్వాడ మీద తీవ్ర స్థాయిలోని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నోరు జారిన వారి మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం స్పష్టంగా జనసేన చెప్తూ ఉంది. ఆ తర్వాత దువ్వాడ మీద రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు దువ్వాడ కోసం హైదరాబాద్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే దువ్వాడకు సంబంధించి అరెస్ట్ వరకే, నోటీసు వరకే పరిమితం అవుతారా విచారణ, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం మరింత స్పష్టత ఉంది. మరోపక్క కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, గత ప్రభుత్వం లాగా నోరు జారి వ్యక్తిగత విమర్శలు చేస్తే చర్యలు తప్పవు, ఎవరిని ఉపేక్షించవు అంటూ కూడా ఇప్పటికే ఏపీ హోంమంత్రి
హోంమంత్రిగా ఉన్న అనిత కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోని దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించి అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎక్కడ ఏ ఫిర్యాదు మీదకు ఏ జిల్లా పోలీసులు దానిపై కూడా మరి కాసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ చూసినట్టే నోరు దురుసుతోని నోరు జారిన మీదపై చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మీదకు ఏపీ పోలీసులు దువ్వాడ కోసం హైదరాబాద్ వెళ్లారు.